దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ ఏప్రిల్ మాసము 2026వ సంవత్సరం వెళ్తున్నాయి కదా రోజులు. ఈరోజు అద్భుతమైన వాక్యము, వాగ్దానం మనం నేర్చుకోబోతున్నాం. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము, పూర్తి వచనము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో రక్షణ దినము అంటే ద డే ఆఫ్ సాల్వేషన్ అండ్ ద టైమ్ ఆఫ్ ఫేవర్. అంటే ఒకటి దినము, రెండవది సమయము. మనము ఈ వాక్యం ఎలా నేర్చుకోవచ్చు? ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఒకసారి చూసుకుంటే 2 Corinthians 6:2. అవును, ఇది 2లోనే ఉంది. 3 నుంచి వారు ఏమని హెడ్డింగ్ పెట్టినట్టు చూస్తున్నామంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ 2 హెడ్డింగ్స్ పెడుతున్నారు. పాల్స్ హార్డ్షిప్స్ అంటే పౌలు యొక్క తన కష్టాలని వివరిస్తూ, తర్వాత ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్, ఏ విధంగా మనము విశ్వాసంతో దేవుని వైపు చూడగలము అనేది ఈ అధ్యాయంలో చెప్పడానికి ఈ అధ్యాయము మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తుంది. కనుక ఒకసారి మనము వాక్యంలోకి వెళ్తే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ నేను చదువుతున్నాను. ఫర్ హీ సేస్ ఇన్ ద టైమ్ ఆఫ్ మై ఫేవర్. ఆయన చెప్తున్నాడు, నా అనుకూల సమయమందు. ఇక్కడ తెలుగులో అనుకూలము అని రాశారు, ఇంగ్లీష్లో ద టైమ్ ఆఫ్ ఫేవర్ అంటే ఆయనకు ఇష్టమైన సమయంలో. ఐ హార్డ్ యూ, నేను నీ ప్రార్థన ఆలకించాను. అండ్ ఇన్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఐ హెల్ప్డ్ యూ, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. ఐ టెల్ యూ, నౌ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, నౌ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. అయితే ఇది ఎక్కడో కోటి ఇక్కడ పౌలు రాస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ఎక్కడి కోటి రాస్తున్నాడు? డైరెక్ట్గా మనం వెళ్ళిపోతే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న కోటు ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నారు? యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుని. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మనం చూస్తాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి ఉత్తరం ఇచ్చితిని. ఎలా చెప్పుకోవచ్చు? నీ ప్రార్థన ఆలకించి అనుకూల సమయమందు నేను నీకు జవాబిచ్చాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. అంటే దేవుడు చేసే కార్యాలు 4 ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. తర్వాత ఆ ప్రార్థనకి తగిన సమయమున ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. తర్వాత నిన్ను ఏ విధముగా ఆదరించాలో ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. అంటే ఆయన మరి 4వది ఏంటి? ఆది అంతము అయ్యున్న ఆయన కొన్ని సమయాల్ని నిర్ణయించినట్లు మనము ఇక్కడ గమనించగలుగుతున్నాం. దేనికి? బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుతూ, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించు. ఇది నా యొక్క దర్శనము. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు మెయిన్ థీము ఈ వాక్యం. ఈ వాక్యం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. నేను నిన్ను నిబంధనగా చేశాను. మనందరినీ కూడా దేవుడు నిబంధనగా చేస్తాడు. అంటే నిబంధన మనకి దేవునికి, నెక్స్ట్ మనకి ప్రజలకి. ఎలాగా? మనల్ని ప్రజలకి ఏం చేయాలి? ఉదాహరణకి అబ్రహామిక్ కోవెనెంట్ లో ఏం చెప్తుంది? దేవునికి అబ్రహాంకి నిబంధన, అబ్రహాముకి తరతరములకి నిబంధన. అనగా అబ్రహాము మొట్టమొదట దేవుడు నిబంధన చేస్తూ, ఈ తరువాత అబ్రహాము ద్వారా ఏ నిబంధనని ప్రజలకి ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక మనందరి జీవితం కూడా చాలా ప్రాధాన్యమైనది. కనుక ఈ సంవత్సరము నాకు తెలియపరచబడింది ఇయర్ ఆఫ్ ఫేవర్. అంటే యెహోవా, ఆ యొక్క తెలుగులో హితవత్సరము అన్నారు, కానీ ఇంగ్లీష్లో దేవుని యొక్క ఏర్పరచబడిన సంవత్సరము. ఎలాగా? యెషయా 61:2 ఏమని చెప్తుందంటే, యెహోవా హితవత్సరము, మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. అంటే ఆయన ఆత్మతో దేనికి అభిషేకిస్తాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా అభిషేకిస్తాడు.
నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఇక్కడ కూడా అవే చెప్తున్నాడు. కనుక ఈ రిజల్ట్ దేనికి? సియోను కోసము, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. కనుక వీరిని సంపాదించుకొని నీతి అని మస్తక వృక్షములని యెహోవా నాటిన చెట్లని పేరు. అంటే ఇవి ఇటు పక్కన. ఇప్పుడు ఎలా మనము అర్థమయ్యేటట్లు ఈ వాక్యము నేర్చుకోవాలి? ఎందుకు ఇక్కడ పౌలు కోట్ చేస్తున్నాడు? మనం వెళ్లే ముందు యేసు క్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయనకి ఆ గ్రంథం ఇచ్చినప్పుడు యెషయా గ్రంథంలో నుంచి లూకా సువార్త 4:18 ఆయన చదివాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త, దీనులకు సువార్త. అంటే అక్కడ వచనము, ఇక్కడ ప్రభు వారు చదువుతున్నారు. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు. కనుక ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇది ఈ రోజున మీ యొక్క వినికిడిలో నెరవేరి ఉన్నది అని. అంటే ఆ యొక్క లేఖనాలు మన జీవితంలో సాక్ష్యాలుగా మనము పొందుకోవడమే జీవితం యొక్క పరమాత్మ. కాబట్టి ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు? మొట్టమొదట కాలములు సమయములను గూర్చి తెలుసుకునుట మీ అధీనములో లేదు, అది తండ్రి వశములో ఉన్నవి. అంటే శిష్యులు అడుగుతారు యేసుప్రభు వారిని. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఏమని అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి చదివేసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు? శిష్యులు కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని చెప్పినప్పుడు, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మళ్ళా అనుగ్రహించుదవా అని అడిగినప్పుడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంచి ఉన్నాడు కాబట్టి తెలుసుకుంటే మీ పని కాదు, కానీ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. మరి కాలములు, టైం మేనేజ్మెంట్ గురించి ప్రసంగి 3వ అధ్యాయం అంతా ప్రేమించబడుటకు, ద్వేషించబడుటకు, పడిపోవుటకు, నిలబడుటకు అవి చాలా రాస్తారు. అయితే ఇది శాశ్వత కాల జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి మనందరికీ తెలిసింది టైమ్ ఆఫ్ ఫేవర్. అంటే లవ్ ఎక్కువైపోయినప్పుడు ఏమి కంటికి కనబడదు, కనుక లవ్ గుడ్డిది అంటారు. దాన్ని టైమ్ ఆఫ్ ఫేవర్ అంటే ఇష్టమైనంతసేపు. కొంచెం తేడా వచ్చిందనుకోండి, ప్రతిదీ భూతత్వంలో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా చెప్పబట్ల. ఎలా చెప్పడానికి ప్రయత్నం చేయాలి మనము? ఒకసారి వాక్యము ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఇట్లా చెప్తున్నాడు, మీరు ఆయన శబ్దము వినిన ఎడలా ఆ శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె కఠినపరచుకున్నది. కావున అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ ఆయన శబ్దము వినడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన శబ్దము వినడానికి సిద్ధంగా ఉంటామో, ఆయన శబ్దము వినబడని సమయం మనం చూసినప్పుడు కీర్తన 102:13లో కూడా ఈ వాక్యం రాయబడింది. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలం వచ్చి. ఈ సెట్ టైం, ఈ యొక్క టైమ్ ఆఫ్ అపాయింటెడ్ అంటే ద టైమ్ చూజన్ బై. అందుకనే పేతురు గారు ఏం రాస్తారు? తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించును గనుక ఆయన, అంటే ద సెట్ టైం. ఇప్పుడు ఇదే అనుకూల సమయం అని మొగ్గని మనం తుంచామనుకోండి, అది విచ్చుకోదు. వసంతం వస్తే తప్ప కోకిల రాదు. ఇప్పుడు కాకి కోకిల రెండు ఒకలాగా ఉంటాయి. కాకి అన్ని కాలాల్లో పాడతాడు, ఈ రెండింటిని పాడేది కాపాటే. కానీ వసంత కాలంలో పాడేది మాత్రమే కోకిల, అది పాడేది కూ. అంటే రెండు ఒకటే, కాపాటే పాడతారు. ఇది కా అంటది, అది కూ అంటది. కా అనడానికి నచ్చదు, కూ అంటే మనం కూ అంటాం, అంతే తేడా. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో ఆ కాలం కొరకు ఎదురు చూడాలా అంటే ఇక్కడ ఇంకొక కాలం చెప్తున్నాడు. కీర్తన 50:15 మనందరికీ తెలుసు. ఆపత్కాలమున నాకు, అంటే ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్ యు కాల్ ఆన్ మీ. అంటే మరి ఈ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్స్ ప్రతి ఒక్కరి జీవితము గుండా వెళ్ళవలసింది ఈ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్స్. ఇప్పుడు మనము ఎలా నేర్చుకోవచ్చు? ఒక్క మాటలో ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి. ఇప్పుడు మేముంటున్న ఈ యొక్క దేశాల్లో యుద్ధంలో ఉన్నాయి కనుక వంతెనకి వంతెన, అంటే ఇంగ్లీష్లో చెప్తే మళ్ళా డేంజర్. అంటే ఏంటి? మా వంతెన నువ్వు కూర్చోవు కనుక నీ వంతెన. ఇప్పుడు వంతెన మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? భయం వేస్తుంది. ఇంతకుముందు భయం లేదు. కారణం ఏంటి? మనం ఎదుటివాడికి చేసాం కనుక. ఆ నింద మన మీద నుంచి తొలగిపోయేంత వరకు, ఆ శాపము మన మీద నుంచి తొలగిపోయే వరకు, ఉగ్రత నిన్ను దాటిపోయే. ఉదాహరణకి
ఆ రోజు రాత్రి అనగా పస్కా పండుగ యూదులకి. కానీ ఆ రోజు ప్రథమ సంతానం చనిపోయే రోజు, మరణదూత ఆ వీధుల్లో తిరుగులాడే రోజు కనుక ఆ యొక్క 10వ తెగులు అందరినీ హిస్సోపు ఆ యొక్క రక్తంతో అక్కడ గుమ్మాలని నింపమని చెప్పి లోపల భద్రపరచబడి ఉన్నారు. లోపల ఉండాలి, దాగి ఉండాలి, బయటికి రాకూడదు. ద టైమ్స్ ఆఫ్ హైడింగ్. అలాగా మన జీవితంలో ప్రతి విషయానికి కూడా సమయం ఉంటుంది. నీవు బయటికి వచ్చి నేను మోషేని అన్నా కూడా అక్కడ నిబంధన ఉంది కనుక నీవు దాగి ఉండాలి. కనుక చాలా విషయాల్లో మనం ఏమనుకుంటామంటే విశ్వాసం ఉంది. నో, యేసు క్రీస్తు సైతము తన సమయము నిర్ణయ కాలం వచ్చే వరకు ఆయన దాగి ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు కుమారుడిగా మనకి దేవుడు అనుగ్రహించాడు. అంటే నిర్ణయ కాలము ప్రతిదానికి ఉంటుంది. ద సెట్ టైం. ఈ టైమ్ ఆఫ్ ఫేవర్ ఎప్పుడు కలుగుతుంది? తెలుగులో అనుకూల సమయము, కార్యము అనుకూలించినందున. కనుక ఈ తగిన సమయమా అనే దానికి మనం ముహూర్తం పెడుతూ ఉంటాం. జాతి ఫలము, రాశి ఫలం అలా కాదు. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి తను మెచ్యూరిటీకి వచ్చి నేను బాధ్యత వహించగలను, ఇప్పుడు నేను పోషించగలను అన్న సమయంలో వివాహం చేసుకోవాలి. అంతేకాని తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేయడం వల్ల పోషించే భారం లేక అర్థం చేసుకుని నన్ను అడిగాడు, తీసుకొస్తున్నాను సిద్ధపడగలవా? తర్వాత చెప్తున్నాడు, నేను తీసుకెళ్ళిపోతున్నాను, ఒంటరిగా ఉండగలవా? కనుక ప్రతి విషయంలో ఆయన చెప్పకుండా ఇది చేయడు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో మనం ఒకసారి పౌలు గారు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? మొదటి వచనం చూసినప్పుడు, మేము ఆయన తోటి పనివారమే, మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకునవద్దు అని చెప్పుతూ ఇక్కడ పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, మా పరిచర్య నిందింపబడకము. అంటే తను చేస్తున్న దాన్ని తను ఏం చేస్తున్నాడు? జస్టిఫై చేసుకుంటూ, మనము ఈ అనుకూల సమయం రావాలంటే ఇటు మన లోపల ఉండవలసిన కొన్ని లక్షణాలు, ఈ లక్షణాలు ద ప్రిన్సిపల్స్. అంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్. ఒకటి ప్రజలు, లేకపోతే మన పక్కనున్న వాళ్ళు, లేకపోతే మనము ఎప్పుడైతే మనుషులకి దగ్గరం అవుతామో అప్పుడు 3 విషయాలు మనకి బయటకు వస్తాయి. నెంబర్ 1, మాటల ద్వారా దగ్గర అవుతాం, చేతల ద్వారా దగ్గర అవుతాం, ప్రవర్తన ద్వారా దగ్గర అవుతాం. దగ్గరయ్యాక తేడాలు వస్తాయి. అప్పుడు మనిషికి దగ్గరయ్యే కొద్ది మనకి నచ్చదు, దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవునికి దగ్గరయ్యే కొద్ది ఆయన ప్రేమ మనం నేర్చుకుంటాం. ఇది నార్మల్ పీపుల్ చేసేది. అయితే ఒక సేవకుడు, ఒక మెచ్యూర్డ్ పర్సన్ చేసేవి తన జీవిత అనుభవమును బట్టి. మొట్టమొదటిది వెరీ సింపుల్, సో సింపుల్. ఏంటి? ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ప్రిన్సిపల్స్ ఉండాలి. రెండవది తన లక్ష్యము తనకి తెలిసి ఉండాలి. మూడవది అదే మొదటిది, తనకి దర్శనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ దర్శనమును బేస్ చేసుకొని, ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని తన లక్ష్యం వైపు లక్ష్య సాధనలో వేసే ప్రతి అడుగు కూడా చాలా విలువైనదిగా ఉండాలి. అయితే గాలికి చెదరగొట్టు మనుషులు అటు ఇటు అవుతూ ఉంటారు. మనము మాత్రము స్థిరముగా ఉండాలి. దేవుడు తగిన సమయమందు అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతనిని తప్పించదను, అతను నాకు మర్ర పెట్టగా నేను అతని విడిపించదను, నేను ఘనపరచదను, అతడు నన్ను మహిమపరచును. ఇవన్నీ మన కోసం చెప్పబడుతున్నాయి. కనుక మొట్టమొదట మనలో ఉండవలసిన కార్యములు ఏంటంటే, ఒకటి మిక్కిలి ఓర్పు గలవారమై అని చెప్పుతూ ఏమంటున్నాడు? నెంబర్ 1 ఓర్పు, నెంబర్ 2 పరిశుద్ధత, నెంబర్ 3 జ్ఞానము, నెంబర్ 4 దీర్ఘశాంతము, నెంబర్ 5 దయ. కాబట్టి పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ, ఇవి నీతి ఆయుధములుగా కలిగి ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? బయట ప్రపంచంలో మనకి కలిగేవి ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ ని కాపాడుకుంటావో అప్పుడు బయట ఏం జరుగుతుంది? నెంబర్ 1 శ్రమలు వస్తాయి, నెంబర్ 2 ఇబ్బందులు కలుగుతాయి, నెంబర్ 3 ఇరుకులు కలుగుతాయి. ఇరుకులకి ఏంటంటే చెయ్యి కిటకిటకిటలాడుతూ ఉంటది. ఎటు చూసినా నేరోవే, అంటే సూది బెజ్జమంత ద్వారమే ఉంటుంది, ఆవగింజంత అవకాశమే ఉంటుంది. అంటే చాలా కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తాయి. ఎలా ఉంటాయో కూడా నేర్పించుకున్నాం. కనుక ఎలా ఉంటుందంటే దెబ్బల యందు, చెరసాలలు, అల్లరులు, ప్రయాసములు, జాగరములు, ఉపవాసములు, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా నిద్ర పట్టకుండా ఏదేదో అయిపోతూ ఉంటది. అయితే బయట ఉన్న వారికి అందరికీ ఘనతలు, మనకేమో
హీనంగా చూస్తారు. వాళ్ళకేమో కీర్తి, మనకేమో చేతకాని వాళ్ళుగా చూస్తారు. కనుక అన్ని స్థితులలో కూడా నీవు సత్యమైనట్లుగా ఉండి దేని కోసం నువ్వు పిలబడ్డావో అది స్థిరమైన నమ్మకమైన దేవుడు నీకున్నాడని, ఎలాగా ఒక్క మాటలో దేవుడు ఉన్నాడు అని చెప్పాలి అంటే, ఆయన ప్రతి అవసరము తీర్చుతాడు అని చెప్పాలి అంటే, నువ్వు తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడు కరెక్ట్ గా ఏ కాలంలో నువ్వు బయటకు వస్తావో అప్పుడు తల్లి రొమ్మున నీకు తాగడానికి ఆకలి అవ్వకుండా ఆయన పాలు సిద్ధపరిచి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకి తోడుగా ఉంటుండగా, ఎప్పుడైతే నువ్వు ఈ ప్రిన్సిపల్స్ కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఇవి నీ లోపల ఉంటాయో, బయట నీకు ఏది కలిగినా కూడా ఇది బయట జరుగుతున్నాయి, అవి మార్పు చెందుతూ ఉంటాయి. అవి మనుషులు కానివచ్చు, పరిస్థితులు కావచ్చు, కాలాలు కావచ్చు, సమయాలు కావచ్చు. కనుక ఈ కాలాలను బట్టి, ఈ సమయాలను బట్టి కాకుండా, అందుకే కీర్తన 102లో భక్తుడు మనం చూసినప్పుడు ఎలాగో చెప్పుతున్నాడు అంటే, నా ప్రార్థన ఆలకించుము, నా మొర్రకు చెవియొగ్గుము అని చెప్పుతూ తను వెళుతున్న కష్ట దినములను బట్టి, తాను వెళుతున్న తన పొగ ఎగిరిపోనట్లుగా దినములు తరిగిపోవచ్చున్నవి, నా ఎముకలు కాలిపోవచ్చున్నవి, ఎండ దెబ్బకు ఈ పాట నాకు ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పుడు ఈ అనుభవం గుండా వచ్చినప్పుడు అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలో పగిడి కంటే రాత్రి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఆ వేకువ కోసం కావలివాడు ఎదురు చూస్తున్నట్లు నేను ఎదురు చూస్తున్నాను. కనుక ఈ పాట ఆశగా ఉన్నది నీ కోసమే యేసయ్యా. ఈ పాటలన్నీ నాకు ఇచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నేను పాస్టర్ అయ్యానో, ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడని, నన్ను కాదండి మిమ్మల్ని, కానీ ఈ ట్రైనింగ్ గుండా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ యెషయా ఆ యొక్క గ్రంథము 55:6లో ఆయన నీ సమీపమున దాటిపోవచ్చున్నాడు, ఆయన నీకు దొరుకు కాలమున నీవు మొర్రపెట్టు అంటూ ఈ కీర్తన 69:13 యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ బట్టి నాకు ఉత్తరమేము అని చెప్పుతూ ఇదే వచనాలు మనం చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నీకు నాకు ఎంత స్పష్టంగా ఆయన నీకు చెప్పాలనుకుంటున్నాడు అని మనం చూసి మనము వాక్యం ముగించుకుంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియులారా, మనము యెషయా గ్రంథము 55 చదివాము. ఏమంటున్నాడు? 8వ వచనం, నీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, నీ ఉద్దేశముల వంటివి నా ఉద్దేశములు కావు, ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో. కాబట్టి ఈ రోజున అనుకూల సమయం అంటే ఎదుటోడు ప్రేమగా మాట్లాడుతుంది కాదు, అంటే కష్ట దినము, ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అంటే ఎదుటోడు నీ మీద కత్తి దూసిన సమయం కాదు. ఆపద కలిగినప్పుడు ఓర్పు నేర్చుకో. అంటే 2 రకాల వృక్షాలు ఉంటాయి. ఒకటి లోయ అనుభవము, 2 కొండ అనుభవం. కొండపైన ఎదిగే పువ్వులు, ఫలించే పువ్వులు, లోయలో ఫలించే పువ్వులు. అంటే ఫలాలు, ద ఫ్రూట్స్ అంటే ఇక్కడ దయ, ఓర్పు, దీర్ఘశాంతము, ఇవన్నీ ఇక్కడ కలుగుతాయి పైన. ఎందుకంటే అందరూ కొండపైన ఉండాలనుకుంటాం. లోయ అనుభవం గుండా వెళ్ళినప్పుడే జీవితముకి పరమార్థం వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద బ్యాడ్ లైఫ్, అంటే అది నీకు బ్యాడ్ లైఫ్ కాదు, కానీ టైమ్స్ ఆఫ్ బ్యాడ్, కొన్ని ఆ కాలాల గుండా నిద్ర పట్టని కాలము, కుమిలి ఏడ్చే కాలము, అందరూ వదిలిపెట్టేసిన కాలము, ఒంటరిగా ఉన్న కాలము. నీవు ఎప్పుడైతే ఆ ఒంటరితనము గుండా ఖచ్చితముగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి, అదే సిలువ సమయము, అది నీ విలువైన సమయము. ఆయన నిన్ను ఒంటరిగా పెట్టలా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నీ చేయి పట్టుకున్నాడు. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫేవర్. అంటే నువ్వు అనుకున్న ఎన్ని జరగడం కాదు, ప్రజలందరూ వదిలేసింది నీకు అనుకూల సమయము. పాఠాలు నేర్చుకున్నాను, నేను గుణపడ్డాను, పాఠాలు నేర్చుకున్నాను, ఓర్పు నేర్చుకున్నాను, కుమిలి ఆడవడం అంటే ఏంటో నేర్చుకున్నాను. ఏ రోజునైతే దేవుడు చేసేది ప్రతిదీ కూడా మేలు కొరకే, కుమారుడా తండ్రి చేయు శిక్షను తృణీకరించును, ఆయన మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, ప్రేమ కలిగింది విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా చేయమని యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాను.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు